ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానిద్దాం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. గనుక వారు నీ మీద యుద్ధము చేతురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. గొప్ప దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీ మీద యుద్ధము చేయటానికి ఎవరొచ్చినను వారు గెలవరు, నిన్ను నేను గెలిపిస్తాను, నీకు నేను తోడై ఉంటాను అంటున్నాడు. ఎంత గొప్ప మాటను, ఎంత అభయాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. నిన్ను ఏ విధంగా అయినా రక్షిస్తాను, విడిపిస్తాను. ఒకవేళ బంధకముల్లో ఉంటే విడిపిస్తాను, వేదనలో ఉంటే విడిపిస్తాను, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే నిన్ను విడిపిస్తాను. ఒకవేళ నీపైన ఎవరైనా నీ చుట్టూ ఉన్నవారు నీపైన యుద్ధం చేస్తుంటే వారి నుంచి నిన్ను విడిపిస్తాను, నీకు జయాన్ని దయచేస్తాను, నీకు విజయాన్ని ఇస్తాను అంటున్నాడు. దుష్టుల చేతుల్లో నుంచి మనల్ని విడిపించే దేవుడని, బలత్కారుల చేతుల్లో నుంచి మనల్ని విమోచించే దేవుడని నీవు నేను నమ్మాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ నిన్ను విడిపించుటకు, నిన్ను రక్షించుటకు, నీ యొక్క యుద్ధమును నుంచి నిన్ను గెలిపించుటకు దేవుడు నీకు తోడై ఉండాలని నమ్మాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన, మమ్మల్ని ఇత్తడి ప్రాకారముగా చేస్తానని వాగ్దానం చేస్తున్నావు, మమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నావు, మమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నావు, మాకు తోడుంటానని వాగ్దానం చేస్తున్నావు. మా మీద యుద్ధము చేసేవారు జయింపరు, మమ్మల్ని విజయంతో లేవనెత్తుతానని సెలవిస్తున్నావు. గొప్ప దేవుడు, అనేక సమస్యలు, బంధకములు, ఇబ్బందులు, వేదనలో ఉన్న వారందరినీ విడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.